ఏమైందమ్మా నీకు? సమయానికి నీళ్లు పెడుతున్నా, మందులు కూడా కొడుతున్నా, నిద్రాహారాలు మాని పనిచేస్తున్నా. ఎందుకమ్మా ఇంత బోసిపోయి ఉన్నావు? ఏమైందయ్యా? ఈసారి దిగుబడి రాకపోతే ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడ్డం తప్ప ధైర్యంగా ఒక పంట కూడా పండించలేడా రైతు? రంగను, ఓ రంగను, రంగనా, ఓ రంగనా, ఏ ఆగే, ఏందే పిలిస్తే పలుకుతలేవు? ఇద్దరం ఒకటేసారి పంటేసినాం, ఒకటేసారి నీళ్లు పెడతాం, మందులు కూడా కొడతాం. మరేంది? నీ పంటేమో పచ్చగా దిగుబడిగా, నా పంటేమో దిగులుగా. ఎట్లంటావు? గంతేనా? చూడు రంగన్న, ఒకటేసారి పంటేసినా ఒకటేసారి నీళ్లు పెట్టినా నీకు నాకు ఒక్క తేడా ఉన్నది. ఏంది అది? అగో పంటల డాక్టర్ వచ్చిండు, ఆయనే చెప్తాడు. రంగన్న, పంట పెరగాలంటే మట్టి సారవంతంగా ఉండాలి కదనే. అందుకే మీకోసం ఒక నమ్మకమైన పంట మందును తయారు చేసినాం. ఇదే బూమ్ క్రస్ట్. ఇంత పంటకు ఎంత మందు కావాలి? పైసలు అడున్నాయి సారు, తెచ్చిన పంటకే సరిపాయ. రంగన్న, ఎకరాకు 6 కిలోలు చాలే. గంతేనా? ఎప్పుడు చల్లాలి సారు? నాట్లేసేటప్పుడు ఫాస్ఫేట్తో కలిపి చల్లాలి. అప్పుడే భూమికి బలం పెరిగి మంచి దిగుబడినిస్తుంది. భూమికి బలం ఇవ్వడం కోసం ఎంతోమంది నిపుణులచే ల్యాబ్లో పరీక్షలు చేసి ప్రత్యేకంగా తయారు చేయబడిందే ఈ బూమ్ క్రస్ట్. ఇంకా చూస్తారేంట్రా? నేలకు బలం ఇచ్చి పంట దిగుబడి పెంచే భూమి క్రస్ట్ ఉండగా పండగ చేసుకోవాలరా. ఇక నుంచి పండగ చేసుకోవాలి. నేలకు నేస్తం భూమి క్రస్ట్.